హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజన్. ఈరోజు మనతో ఉన్నారు కృష్ణ కుమార్ మేడం, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. మేడం నమస్తే. నమస్తే మేడం. బీఎస్పీ చీఫ్, మాజీ చీఫ్ ప్రవీణ్ కుమార్ గారు పార్టీ మారడాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? పచ్చి అవకాశవాదంగా చూడవచ్చు. ఆయన మాయావతిని కన్సల్ట్ చేయకుండా, మాయావతితో మాట్లాడుకోకుండా, మాయావతి పార్టీలో ఉండి మాయావతి నుంచి బీఫామ్ తీసుకుంటూ కేసీఆర్కి లాభం చేయాలని చూశాడు. అది కుదరని పక్షంలో ఆ పార్టీకి, బీఎస్పీ పార్టీకి రాజీనామా చేశాడు. ఇప్పుడు ఆయన బీఎస్పీ పార్టీలో చేరిన దగ్గర నుంచి ఆయన చేస్తున్న పని ఏంటి అంటే, ఆయన అటు బీజేపీకి కానీ ఇటు టీఆర్ఎస్కి కానీ లాభం చేసే పనులు చేశారు తప్పితే వేరే ఏమీ లేదు. మునుగోడు ఎలక్షన్ నుంచి మొదలు పెట్టుకుంటే, మునుగోడు ఎలక్షన్లో వాళ్ళకి 5,000 ఓట్లు వచ్చాయి బీఎస్పీ పార్టీకి. 5,000 ఓట్లు వస్తే అదే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇచ్చిన, లేదు మనకు బలం లేదు అని చెప్పి వాళ్ళు పోటీ చేయకుండా ఉన్నా బాగుండేది. కానీ మన బలం ఎంత ఉందో తెలుసుకుంటానికి పోటీ చేశారు అనుకుందాం పోనీ. కానీ వేరే చోట్ల పోటీ చేసిన దగ్గర కూడా వాళ్ళకేవో కొద్ది గొప్ప ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లు వీళ్ళు ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చడానికి పనికొస్తున్నారు తప్పితే అధికారంలోకి రావడానికి కాదు. అది అసలు ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు ఉన్న రాజకీయ పార్టీలు సరిపోనట్లు ఆయన చేరి బీఎస్పీలో చేరి దాదాపు ఆంధ్రప్రదేశ్లో బీఎస్పీ పార్టీ పెద్దగా ఎక్కడా లేదని చెప్పుకోవచ్చు. అంటే ఒక్క సీటు కూడా గెలుచుకొని పార్టీ అది. మరి ఎన్నికల పొత్తులో కూడా వాళ్ళకి సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే ఇప్పుడు ఆయన ఎలాగోలా రాజకీయాల్లో ఉండాలి అంటే కనుక బీఎస్పీ పార్టీని ఈ పార్టీకి పొత్తు పెట్టుకోవాలి అని అనుకున్నాడు. అది మాయావతికి ఇష్టం లేదు. మాయావతికి తెలిసి అభ్యంతరం చెప్పింది. సో ఈయన ఏం చేశాడు, పార్టీయే మారిపోయాడు, వచ్చి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతాను అన్నాడు. ఇదే మనిషి టీఆర్ఎస్ పార్టీలో చేరిన తరువాత ఏం మాట్లాడుతున్నాడు, ముందేం మాట్లాడుతున్నాడు అని చూసుకుంటే, కేవలం ఒక కవిత విషయంగా తీసుకుంటేనే కవితని అరెస్టు విషయం, ఆమెను అరెస్ట్ చేయరు అని మాట్లాడాడు. ఇప్పుడేం మాట్లాడుతున్నాడు, కరెక్ట్గా సంవత్సరం క్రితం ఇప్పుడేం మాట్లాడుతున్నాడు, ఈ అరెస్టు కక్షపూరితం అని మాట్లాడుతున్నాడు. ఇట్లా ఎలా అవుతుంది, ఒక సంవత్సరంలో ఎట్లా మారిపోతుంది? మాట్లాడేది నువ్వే, కేసు అంతకుముందు జరిగిన కేసు ఇది, ఇప్పుడు నువ్వు ఎలా మాట్లాడతావు? పోనీ అంటే అప్పుడు మాట్లాడిందన్నా తప్పు కావాలి, ఇప్పుడు మాట్లాడిందన్నా తప్పు కావాలి, ఏదో ఒకటి తప్పు కావాలి. అంటే ఆయన 2 నాలుకల ధోరణి, ఆయన ఆ తాపత్రయము, అధికార తాపత్రయము అవన్నీ మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఆయన ఎంత పరిపాలనా దక్షుడు, ఎంత నిస్వార్థంగా పిల్లల కోసం పాటుపడ్డాడో, ఆ స్కూల్స్ పెట్టి కావచ్చు, లేకపోతే స్వేరేస్ పెట్టి కానీ ఏదైనా కానీ ఆయన చాలా కష్టపడ్డాడనే చెప్పుకుందాం. అందులో ఏమీ కాదనేది లేదు. కానీ అంత చేసిన ఆయన ఇవాళ బీఎస్పీ పార్టీలో చేరి ఆమెకు చెప్పకోకుండా పొత్తు పెట్టుకోవడం ఎంతవరకు కరెక్టు? అసలు ఈయనకి ఇంత సొంత పెత్తనం, సొంత నిర్ణయం ఎందుకు అనేదే ప్రశ్న. అంటే ఈ నిర్ణయం వెనకమాల ఆయనకున్న స్వార్థం ఏంటి, ఆయనకున్న లాభాపేక్ష ఏంటి అనేదే మనం మాట్లాడుకోవాలి. అంటే ఇప్పుడు మొన్నటి వరకు కేసీఆర్ దిగిపోవాలి, కేసీఆర్ ఉండదు అధికారంలో అని మాట్లాడిన ఎగ్జాక్ట్గా 3 నెలల క్రితం అని అన్న ప్రవీణ్ కుమార్ గారు ఈ రోజు మాట్లాడుతూ ఏదైనా బంగారు తెలంగాణ కేసీఆర్ గారితోనే సాధ్యం ఈ రోజు ప్రెస్ మీట్లో మాట్లాడు. దీన్ని ఎట్లా చూసుకోవచ్చు? అంటే 3 నెలలు ఒక వ్యక్తి మారిండా అనుకోవచ్చు. అదే 2 నాలుకల ధోరణి. అంతకంటే కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఎందుకంటే ఆయన అసలు నిజానికి బీజేపీ ఏజెంట్. ఆయన కాంగ్రెస్ కాదు. కాంగ్రెస్ బీజేపీ ఏజెంట్ అయినప్పుడు కాంగ్రెస్కి ఎట్లా సపోర్ట్ చేస్తాడు? ఆయన బీఎస్పీ పార్టీలో చేరటం వెనకమాల కూడా కాంగ్రెస్ని ఓడించడం కోసమే ఆయన చేసింది. ఇప్పుడు ఏమైపోయింది, మాయావతి నువ్వెందుకు టీఆర్ఎస్ పార్టీలో చేరావు అని అడిగేసరికి ఆయన పార్టీయే మార్చేశాడు. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన రాడు, కాంగ్రెస్ రావద్దు, అది ఆయన ఉద్దేశం. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ పాత్రని ఈయన పోషిస్తున్నాడు, అంతకంటే వేరే ఏం అనుకోవడానికి లేదు. ఆయన ఖచ్చితంగా బీజేపీకిను బీఆర్ఎస్కి ఏజెంట్ అతను.
అంతకంటే ఏ పారామీటర్స్ అక్కర్లేదు మనకి. నాగర్ కర్నూలు ఎంపీ గెలిచే అవకాశం ఉంటుందా మేడం? ఖచ్చితంగా గెలవడు. ఫ్యూచర్లో ఎట్లా ఉండబోతుంది? ఫ్యూచర్ ఏముంటుందండి, ఇప్పుడు ఈ ఐపీఎస్లు ఐఏఎస్లు హఠాత్తుగా ఉద్యోగాలకి వాలంటీర్ రిటైర్మెంట్ ప్రకటించేసేసి అసలు రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నారు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది సమాజంలో. ఏంటి అంటే వాళ్ళ పదవీ కాలంలో వాళ్ళు చేసిన అవినీతి ద్వారా సంపాదించిన డబ్బును కాపాడుకోవడానికో, లేకపోతే వాళ్ళు పదవిలో ఉండగా వాళ్ళు చేసిన తప్పు ఒప్పులకి భవిష్యత్తులో శిక్షలు పడకుండా ఉండడం కోసమే వాళ్ళు రాజకీయాల్లోకి చేరుతున్నారు అనేది నిర్వివాదాంశం. చాలామంది దాన్ని నిరూపించారు కూడా. అట్లాగే ఈయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా ఈయనకు ఒక మంచి పేరు ఉంది. అయితే ఈ ఎన్కౌంటర్లన్నీ బూటకపు ఎన్కౌంటర్లే, ఈ ప్రతి ఎన్కౌంటర్ ఒక హత్యే అనే నినాదం సభ్య సమాజంలో కనిపిస్తూ ఉంది. మరి అలాంటప్పుడు ఈయన ఎవరో ఒకరు చాటును దాక్కోకపోతే ఇప్పుడు ఎవరైతే విప్లవ ద్రోహులు విప్లవానికి సహకరిస్తున్నారు వీళ్ళు అని చెప్పి, దేశద్రోహులు అని చెప్పి కొంతమంది మీద ముద్రేసి వాళ్ళని జైల్లో పంపిస్తున్న సందర్భం చూస్తున్నాం. మరి ఈ సందర్భంలో ఇలాంటి ఆర్థిక పదవిలో ఉండగా చేసిన పొరపాట్లకు సంబంధించి కావచ్చు, తప్పొప్పులు అధికారంలో ఉండగా జరుగుతాయి. కానీ పర్టికులర్గా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా ఈయనకున్న పేరుకి ఏంటి అంటే, ఈయన కేంద్ర ప్రభుత్వం తగాదా పెట్టుకుంటే గనక ఆ పాత కేసులు తిరగతోడారు అంటే ఈయన ఇప్పుడు జైలుకి వెళ్ళడము, లేకపోతే పెన్షన్లన్నీ ఆగిపోయే పరిస్థితి ఉంటుందన్నమాట. అలాంటి వాటికి భయపడే వీళ్ళు ఈ రాజకీయాల్లోకి వచ్చి చేరుతూ ఉంటారు. ఎక్కడో ఒకటి అరా ఐఏఎస్లు ఐపీఎస్లో కూడా ఒక గొప్పతనం ఉండి పార్టీల్లో చేరే వాళ్ళు కూడా ఉండుండొచ్చు. నేను అందరినీ ఒక గాట కట్టట్లేదు. కానీ ఎక్కువ శాతం వాళ్ళు అవినీతి మార్గాన్ని సంపాదించుకున్న ఆస్తులు కాపాడుకోవడానికో లేదు అనుకుంటే గనక ఇంకా ఆ అధికారంలో ఉండగా వాళ్ళు చేసిన రాంగ్ జడ్జిమెంట్స్ వల్ల నష్టపోయిన వాళ్ళు తిరగబడి కేసులు పెడితే వాటిని ఎదుర్కోలేక వీళ్ళు వేరే పార్టీల్లో పొలిటికల్ పార్టీలో వచ్చి చేరతారు. అందుకంటే వేరే ఏమీ లేదు. గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అన్నారు, ఏది కల్వకుంట్ల దొరల పాలన పోవాలి చేసేయండి. గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా అన్నారు, ఏది కల్వకుంట్ల దొరల పాలన పోవాలి బహుజనవాదం ముందుకు రావాలి. గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అన్నారు, ఈ కల్వకుంట్ల పాలన పోయి బహుజనవాదం రావాలి, మనకు బహుజనవాదం వచ్చినప్పుడే సమానవాదం కట్ చేసేయండి. గతంలో కూడా అన్నారు ప్రవీణ్ కుమార్ గారు. ఆయన ఏమన్నారు నేను చెప్తాను. ఆ గతంలో అన్న మాటలకి ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయానికి పొంతన కుదరట్లేదు అనండి చాలు. మేడం, గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అన్నారు, గతంలో అన్న మాటలకు ఇప్పుడు అన్న మాటలకు పొంతన కుదరట్లేదు. దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? అదేనండి, ఈ పార్టీలో చేరకముందు ఈ పార్టీ ఒక దెయ్యం పార్టీ, ఒక శాడిస్ట్ పార్టీ, ఒక అవినీతికర పార్టీ. మరి ఇవన్నీ అన్నాడు ఆయన టీఆర్ఎస్ని. ఇవన్నీ అని టీఆర్ఎస్ అసలు కల్వకుంట్ల దొరల పాలన అన్నాడు. మరి ఎందుకు ఆ దొర దగ్గరికి ఇప్పుడు వెళ్ళి పాణాసారం పడ్డావు అంటే ఏం చెప్తాడు ఆయన సమాధానం? ఏమీ సమాధానం లేదు. ఇప్పుడు ఆయన ఖచ్చితంగా ఏంటంటే వెళ్ళి డైరెక్ట్గా బీజేపీలో జాయిన్ అయితే బాగుంటుంది కాబట్టి బీజేపీ పార్టీకి ఉపనది లాంటి పార్టీ, ఉప పార్టీ అయిన టీఆర్ఎస్లో చేరాడు వీడు. చేరారు ఈయన. చేరి ఏంటి అంటే ఆయన హవా కొనసాగించుకోవాలి, ఆయనకి కొంత పేరు పిచ్చుంది, కొంత ఆయన పర్సనల్గా ఆయన చేసిన పనుల్ని చెప్పుకునేవటంలో నో డౌట్ కొన్ని మంచి పనులు చేశారు. కానీ వాటి కంటే దారుణమైన ఎన్కౌంటర్లు కూడా చేశాడు. ఆ ఎన్కౌంటర్ కేసుల నుంచి ఆయన తప్పించుకోవాలి అంటే కనుక బీజేపీ ఉపయోగపడితే తప్పితే ఆయన ఎట్టి పరిస్థితుల్లో మనుగడ సాగించలేరు. అందుకే ఆయన మనుగడగే ప్రశ్నార్థమైన పరిస్థితుల్లో ఆయన తెలివిగా బీజేపీలో చేరితే ఇందుకే చేరాడు అని రూఢి అవుతుంది అని చెప్పి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మరి ఈ తిట్టిన పార్టీనే టీఆర్ఎస్లోనే ఎందుకు చేరారు అని అంటే కేసీఆర్ చేసేది అదే పని కదా. పొద్దున్న తిడతాడు, మధ్యాహ్నం పొద్దు అంటాడు, మళ్ళీ సాయంత్రానికి తగదా అంటాడు. అందుకని ఏంటంటే వీళ్ళు మనకి ఎక్కడ రక్షణ ఉంటుంది,
ఎక్కడ మన డబ్బులు సురక్షితంగా ఉంటాయి అనుకునే పార్టీకి వెళ్ళిపోయి జాయిన్ అవుతారు. వీళ్ళ చిత్తశుద్ధి గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడుకోవడం అనవసరం. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.